బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీపై మరోసారి అక్కసు వెళ్ళగక్కారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అవును, ఆర్టీవీతో నేను మాట్లాడా అంటూ వెళ్లిపోయారు మల్లారెడ్డి. ఒక్కసారి విజువల్స్ లో మీరు చూడొచ్చు. మల్లారెడ్డి భూ అక్రమాలపై ఆర్టీవీ వరుస కథనాలను చూపించింది. మల్లారెడ్డి బాధితుల గోడును ప్రపంచానికి చాటింది ఆర్టీవీ వరుస కథనాలతో షేక్ అయ్యారు మల్లారెడ్డి. ఆర్టీవీ లోగోను చూసి పక్కకు తప్పుకున్నారు మల్లారెడ్డి. నిన్న ఆర్టీవీ రిపోర్టర్ను బెదిరించారు మల్లారెడ్డి అల్లుడు. ఈ రోజు ఆర్టీవీతో ఆయన మాట్లాడినట్టు ఒకసారి మీరు ఆ విజువల్ చూడొచ్చు. ఆర్టీవీయా నేను మాట్లాడాలంటూ కూడా లోగోను చూడగానే ఆయన పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు. ఆయన మీద వస్తున్న ఆ అంశానికి సంబంధించి ఆయన రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ఏం జరుగుతోంది, దానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటని అడిగే ప్రయత్నం చేస్తుంది మా రిపోర్టర్, మా ప్రతినిధి అక్కడికి వెళ్ళారు. మా ప్రతినిధి శిల్ప అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీరెవరు, ఆర్టీవీయా, అయితేనే మాట్లాడా అంటూ ఆయన అక్కడి నుంచి మళ్ళీ చెప్పినట్టు కూడా ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి ఒక్కసారి విజువల్స్ లో మీరు చూడొచ్చు. అక్కడ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది మా ప్రతినిధి శిల్ప. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది ఓసారి చూద్దాం. మాట్లాడేది అయిపోయింది. మళ్ళీ చెప్పిందే చెప్పాలని అతను కాదు. అయిపోయింది చెప్పేసి కదా. మాట్లాడేది అయిపోయింది. మళ్ళీ సపరేట్ మళ్ళీ చెప్పిందే చెప్పాలని అతను కాదు. అయిపోయింది చెప్పేసి రైట్ చూస్తున్నారు. ఆర్టీవీ అంటూ ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడ రియాక్షన్ ఇచ్చింది లేదు. ఏ మీడియా అయితే ఏముంది, ఆయనకి కావాల్సింది ఎగ్జాక్ట్ సమాచారానికి సంబంధించి అడిగే ప్రశ్నకు సమాధానం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరమైన బాధ్యతాయుతమైన ప్లేస్లో ఆయన ఉన్నారు. ఒక్కసారి విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. తప్పు చేయకపోతే సమాధానం చెప్పడానికి ఏముంది, ఇదే అంశాన్ని ప్రజలు అడుగుతున్నారు. అవును, ప్రజల తరపున అడిగే ప్రయత్నం చేస్తుంది, సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. భూ అక్రమాలకు సంబంధించి ఆయన మీద ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ ఆ కబ్జాలకు సంబంధించి కొలగొడుతున్న పరిస్థితి, ప్రభుత్వమే సర్కారే కొలగొడుతున్నప్పుడు వాటికి సంబంధించి ఇది ఎంతవరకు సమంజసం. బాధితులు బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి ఇదిగో మాకు అన్యాయం జరిగింది, ఈ విషయంలో అన్యాయం జరిగింది అంటూ వాళ్ళు అక్కడ చెబుతున్న పక్షంలో దానికి సంబంధించి రియాక్షన్ కోసం వెళ్ళింది మల్లారెడ్డి గారు. మీ రియాక్షన్ ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ ఏ మీడియా అయితే ఏముంది, ఆర్టీవీయా ఆ లోగో చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒక ప్రజాప్రతినిధి ఇలానా చేస్తారు, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇదేనా మీ కర్తవ్యం అని చెప్పి ప్రశ్నిస్తుంది. ఇన్ఫాక్ట్ ఒక్కసారి విజువల్లో చూడండి. ఆర్టీవీ అంటూ ఆయన లోగో చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇది ఎంతవరకు సమంజసం? మీరు తప్పు చేయకపోయి ఉంటే, మీరు తప్పు చేయలేదు అని మీరు అనుకుంటే మాట్లాడడానికి ఏముంది? ఇది కదా అడుగుతోంది సమాజం నుంచి. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతకీ అక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగిందో తెలుసుకుందాం. శిల్ప, మీరు వెళ్ళారు, మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఆర్టీవీ లోగో చూసి వెంట వెళ్ళిపోయారు అక్కడి నుంచి? సచిన్, గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి మల్లారెడ్డి భూ ఆక్రమణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆర్టీవీ వరుస కథనాలు రిలీజ్ చేసుకుంటొచ్చు. అసలు నిజంగా భూ ఆక్రమణ జరిగాయా లేదా అనుకుంటూ ఇలా వరుస కథనాలు వేస్తున్న తరుణంలో నిన్న మన రిపోర్టర్ వెళ్ళినప్పటికీ ఎవరైతే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడైన రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే రిపోర్టర్ బెదిరించారు. ఈ తరుణంలో ఏదైతే ఈ రోజు ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి చీఫ్ గెస్ట్ గా మల్లారెడ్డి అటెండ్ అయ్యారు. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా నేను ఆయనని అసలు నిజంగా భూ ఆక్రమణకు పాల్పడినప్పటికీ ఎందుకు మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు అని ముందుకెళ్ళి ప్రశ్నించగా, మీరే ఛానల్ ఆర్టీవీకి నేను ఎందుకు ఇవ్వాలా అన్నట్టు స్పెసిఫిక్ గా ఫైండ్ అవుట్ చేసి అసలు ఆర్టీవీ ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఆయన అన్నాడు. సో దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అవక్కారు. సో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి లైవ్ లో ఉండండి. ఒక్కసారి శిల్ప లైవ్ లో ఉండండి. రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ అవక్క ఎందుకు ఇలా అన్నారు అని అందరూ అడగడం మొదలు పెట్టారు. ఒక్కసారి మళ్ళీ విజువల్ చూసిన తర్వాత పాల్పడినప్పుడు మనం అడిగే ప్రశ్నలకు ఎందుకు చెప్పట్లేదు,
సో ఆయన సమాధానాలు చెప్తే నిజంగా ఆక్రమణలు పాల్పడ్డారా లేదా అనే విషయాలు బయటకు వస్తాయి. అయినప్పటికీ ఆయన సమాధానం స్పెసిఫై గా నువ్వు ఆర్టీవీ పక్కన ఉన్న రిపోర్టర్స్ మీ ఫ్రెండా అని ఈ విధంగా క్వశ్చన్స్ మరి వేసి అడుగుతున్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జస్ట్ మనము క్యాజువల్ గా నిజంగా ఆక్రమణకు పాల్పడ్డారు, ఎందుకు మీ పైన వరుస దాడులు జరుగుతున్నాయి అని దీన్ని పాజిటివ్ వేలో ఇచ్చే విధంగా చేసినప్పటికీ ఆయన అసలు మీరు ఆర్టీవీ ఎందుకు వచ్చారు అన్నట్టుగా కొంచెం చాలా నెగిటివ్ గా రియాక్ట్ అయిన పరిస్థితి అక్కడ కనిపించింది. సో దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు, ఎందుకు ఈ విధంగా స్పెసిఫై గా ఆర్టీవీ ఇలా చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. అసలు ఎంతకీ ఏం జరిగింది మరొకసారి చూపించే ప్రయత్నం చేద్దాం, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఎందుకంటే నిన్న సాయంత్రం ఇదే అంశానికి సంబంధించి లిఖిత్ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఆర్టీవీని బెదిరించడం. ఈ రోజు మాజీ మంత్రి మల్లారెడ్డి లోగో చూసి ఆర్టీవీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే లోగోతో సంబంధం ఏముంది? మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలకు సంబంధించి సమాధానం కోసం మీ దగ్గర రావడం జరిగింది. ఆ సమాధానాన్ని ఒక బాధ్యతాయుతమైన మాజీ మంత్రి ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అడిగే, ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. దాంతోపాటు ముఖ్యంగా మీ బాధితులే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనేది మీ నుంచి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. వన్ సైడ్ గా కథనాలు ఏం వేయలేదు, మీ నుంచి రియాక్షన్ తెలుసుకుంటే మీ రియాక్షన్ కూడా ఇక్కడ ప్రసారం చేయాలనుకుంది. కానీ మీరు లోగో చూసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకసారి అసలు ఇంతకీ ఏం జరుగుతుందో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మాట్లాడేది అయిపోయింది, మళ్ళీ సపరేట్ మళ్ళీ చెప్పిందే చెప్పాలని అతను కాదు. అయిపోయింది చెప్పేసి కదా. మాట్లాడేది అయిపోయింది, మళ్ళీ సపరేట్ మళ్ళీ చెప్పిందే చెప్పాలని అతను కాదు. అయిపోయింది చెప్పేసి కదా. అది నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఇటు మా ప్రతినిధిని బెదిరించారు ఫోన్ లైన్లో. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ బెదిరింపులు దిగిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇక్కడ ఇది పరిస్థితి. అక్కడ వీడియో షూట్ చేయనివరో ఈయన ఇక్కడ మాట్లాడరు, ఇది పరిస్థితి. ఎందుకు ఒక క్వశ్చన్ అనేది సమాజం నుంచే వస్తోంది. మీరు అన్యాయం చేశారు, మీరు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా సమాజం నుంచి మీ బాధితులే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎస్ నేను తప్పు చేయలేదన్న వ్యక్తి మాట్లాడడానికి ఏముంది? ఇదే కదా ఒక సింపుల్ ఆన్సర్. సో ఇదే అంశానికి సంబంధించి వెళ్ళి మీ నుంచి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మా రిపోర్టర్ వచ్చారు. వచ్చినప్పుడు మైక్తో సంబంధం ఏముంది, సంస్థతో సంబంధం ఏముంది, మీరు ఆర్టీవీ అని అడగాల్సిన అవసరం ఏముంది? అంటే లోగోతో సంబంధం లేకుండా సమాధానం చెప్పచ్చు తప్పు చేయలేదు అనుకున్నప్పుడు. కానీ ఎస్ మీరు నా మీద వరుస కథనాలు ప్రసారం చేశారు, నేను తప్పు చేయలేదు, ఇది ఆధారం అంటే క్లియర్. కానీ ఆ ప్రయత్నం మీరు చేయలేదే. ఒక్కసారి మళ్ళీ శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, అసలు ఇంతకీ ఏం జరిగింది? మీరు ఎందుకంటే చాలా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు అక్కడ ఆయన నుంచి రియాక్షన్ తెలుసుకోవడానికి. ఆయన్ని కనీసం ప్రశ్న అడిగే ప్రయత్నమైనా జరిగిందా, లేకపోతే దానికి కూడా అవకాశం ఇవ్వలేదా? అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ? సచిన్, నిన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇప్పటికే కూల్ చేశారు. దానిలో భాగంగా మన రిపోర్టర్ అక్కడ వెళ్ళంగా ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన బెదిరించారు. సో ఇలా ఎందుకు బెదిరిస్తున్నారు సార్, మీ నుంచి మేము కన్విన్స్ చేయడానికి మాట్లాడారు సార్, ఇలా ఎందుకు జరుగుతుంది, నిజంగా అక్రమణకు పాల్పడ్డారా లేదా అని ఇలా చాలా కన్విన్స్ చేసే విధంగా ఆన్సర్ అడిగింది. అయినప్పటికీ ఒక ఆడపిల్లని చూడకుండా చాలా దురుసుగా వ్యవహరించారు. ఆర్టీవీ అయితే నేను ఎందుకు ఇవ్వాలి, ఆర్టీవీకి అసలు ఇవ్వను పో అన్న విధంగా అక్కడ చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళని ఎవరిని చూడకుండా అంత మందిలో ఈ విధంగా ఆర్టీవీని ఈ విధంగా అన్నాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. సో ఎప్పుడైతే మీరు వరుస కథనాలు మాపై నెగిటివ్ కాదు సార్, అక్కడ ఉన్నది పాజిటివ్, అక్కడ ఉన్నదే వేస్తున్నాము. అక్కడ ఎలాంటి జరగకపోతే, భూ ఆక్రమణ జరగకపోతే ఇలా వరుసగా మీ పైన ఎందుకు దాడులు జరుగుతాయి? ఇంతకుముందు అనేక మంది మంత్రులు ఉన్నారు. సో ఆ మాజీ మంత్రుల పైన జరగని విధంగా మీ పైన ఎందుకు జరుగుతున్నాయి? భూ ఆక్రమణ సాక్ష్యాలతో సహా వచ్చి చేస్తున్నారు కదా, నిజంగా భూ ఆక్రమణ జరిగిందా లేదా ఈ విధంగా కన్విన్స్ చేసే విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి సార్ జస్ట్ 1 మినిట్ చెప్పండి,
జస్ట్ మీకు అసలు నిజం చెప్పండి అక్కడ ఏమైంది ఏంటిది అని కన్విన్స్ చేసే విధంగా అయినప్పటికీ చాలా దురుసుగా వ్యవహరించారు సచిన్. రైట్, మీరు లైన్ లోనే ఉండండి. మధుతో పాటు ఇన్ఫాక్ట్ మధు కూడా జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి రియాక్షన్స్ కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఒకటే సీదా క్వశ్చన్. మేము ప్రసారం చేసిన కథనాలకు సంబంధించి ఒక్కసారి చూస్తే అన్నిటికీ అక్కడ బాధితులకు సంబంధించి చూపించాం, దాంతోపాటు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసి చూపించాం తప్ప ఎక్కడా కూడా వాస్తవాలు కానివి అవాస్తవాలను ఎక్కడా ప్రసారం చేసిన పరిస్థితి లేదు. బాధితులకు సంబంధించి కావచ్చు, స్థానికులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం జరిగినప్పుడు అప్పుడు మీరు బెదిరించిన పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే కనుక ఆర్టీవీయా అని చెప్పి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. తప్పు చేయనప్పుడు సమాధానం చెప్పడానికి ఏముంది అనేది ఇక్కడ ప్రధానమైన మాట. ఎస్ మధు, ఇన్ఫాక్ట్ నిన్న చూసాం, నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు బెదిరింపులకు దిగారు. ఈరోజు మల్లారెడ్డి అసలు తప్పు చేయకపోతే సమాధానం చెప్పొచ్చు కదా. ఇది సింపుల్ ఈక్వేషన్. కానీ ఏం జరుగుతోంది మల్లారెడ్డికి సంబంధించి? ఎందుకైనా తటపటాయిస్తున్నారు? ఎందుకంత మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి? ఎగ్జాక్ట్లీ ఆర్టీవీ ఎప్పుడు కూడా అంటే స్ట్రైట్ గా వాళ్ళ వెర్షన్ కానీ ప్రజల వెర్షన్ కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను మూడు చూపించే ప్రయత్నం చేసింది. మనం చూసాం గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫస్ట్ మాజీ మంత్రి మల్లారెడ్డిని అసలు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి అడిగింది ఆర్టీవీ. గతంలో మీరు రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ ఇచ్చారు, పర్సనల్ గా కొన్ని మాటలు అన్నారు. ఆ మాటలకు సందర్భించి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేసింది గతంలోనే. అప్పుడు దానికి సమాధానంగా రేవంత్ రెడ్డి నా మంచి దోస్తవా అని చెప్పేసి మనతోటే మాట్లాడారు. సో తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కంప్లైంట్స్ రావడము, మల్లారెడ్డి సంబంధించినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించి డైరెక్ట్ గా మేడ్చల్ జిల్లా కలెక్టరే ఆదేశాలు ఇవ్వడము, అధికారులను పంపడము, కూల్చివేతల కార్యక్రమాలకు చేయడం, అంతకంటే ముందే నోటీసులు ఇవ్వడం, రీసెంట్ గా దుండిగల్ ఇష్యూ, ఇవన్నీ కూడా అటు ప్రభుత్వ వెర్షను, అధికారుల వెర్షను, అధికారుల చర్యలను అన్ని చూపించాం. దీంతో పాటు కాలేజీలో ఆ విద్యార్థులు, ఆ స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు సంబంధించినటువంటి దాన్ని కూడా మనం చూపించాము. తర్వాత ఒక సందర్భంలో మల్లారెడ్డి ఒక దగ్గర రెస్పాండ్ అయ్యి ఒక కామెంట్ చేసి ఆ కామెంట్ ను కూడా ఆర్టీవీ వినిపించింది. అంటే ప్రభుత్వం కక్షపూరితంగా నా పైన చర్యలు తీసుకుంటుందని మల్లారెడ్డి చెప్తే అది కూడా వినిపించాము. సో తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా బాధితులు ఎవరైతే భూములు కోల్పోయారో, స్థానికంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొయ్యాయో, భూముల రూపంలో కబ్జాలకు గురయ్యాయో, గిరిజనుల భూములు కావచ్చు, స్థానికుల భూములు కావచ్చు, అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు అనేటువంటి అన్ని అంశాలను కూడా ఆర్టీవీ చెప్పింది. సో ఇక్కడ ఎక్కడ కూడా వన్ సైడ్ వన్ వేలో ఎక్కడ ఆర్టీవీ ప్రజెంట్ చేయలేదు, విషయాలను చెప్పలేదు. ఖచ్చితంగా అన్ని కోణాలను స్పృశిస్తూ, అన్ని కోణాలను వివరిస్తూ, అన్ని కోణాలను చెప్పే ప్రయత్నం చేసింది. అఫ్ కోర్స్ దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మల్లారెడ్డిని మన ఆర్టీవీ ప్రతినిధి అడగడం జరిగింది క్వశ్చన్. సో ఆయనకి ఆయన చెప్పడానికి ఇష్టపూర్వకంగా లేదు. అఫ్ కోర్స్ నిజంగా ఆర్టీవీ అని అడగాల్సినటువంటి అవసరం కూడా లేదు. నేను ఆల్రెడీ మాట్లాడేశాను, టైం లేదు, వెళ్ళిపోతున్నానని చెప్పొచ్చు. కానీ ప్రత్యేకంగా ఆర్టీవీ అని చెప్పేసి పక్కన పెట్టడం అనేటువంటిది వాంటెడ్లీ ఆయన మాట్లాడడానికి ఇష్టపడలేదు ఆర్టీవీతో అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవేళ నిజంగానే ఆయన మళ్ళీ మాట్లాడడానికి ఓపిక లేకపోతే, జనరల్ గా లీడర్లు బిజీగా ఉంటారు, ఓపిక లేకపోతే నేను తర్వాత మాట్లాడతానని చెప్పొచ్చు, లోపల మాట్లాడేసాను ఆల్రెడీ అయిపోయిందని చెప్పొచ్చు, అది చెప్పారు. కానీ ఆర్టీవీ అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పిన తర్వాతనే, మాట్లాడిన తర్వాతనే నేను మళ్ళీ మాట్లాడను అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఖచ్చితంగా కేవలం వరుస కథనాలను ఆర్టీవీ ప్రచారం చేస్తా ఉంది. వరుసగా ప్రజల గొంతు వినిపిస్తుంది, అటు అధికారులు తీసుకున్నటువంటి చర్యలను వినిపిస్తా ఉంది. ఎందుకంటే వేం నరేందర్ రెడ్డిని కలిసారు, మంత్రిని కలిసారు, కేసీఆర్ ని కలిసారు, కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ వార్తలన్నీ ఇచ్చింది కేవలం వన్ వేలో న్యూస్ ఎప్పుడు ప్రెజెంట్ చేయలేదు ఆర్టీవీ. ఎందుకంటే మనం వన్ వేలో ప్రెజెంట్ చేయాలి అనుకుంటే ఆయన వరకు వెళ్లే అవసరం ఉండదు, ఆయన వరకు వెళ్లాల్సిన పని ఉండదు. వన్ వేలో న్యూస్ ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే కనుక రియాక్షన్ తెలుసుకోవాలనే ఆ డైరెక్షన్ అనేది ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అది కాదు కదా. వెళ్ళాం, ఆయన రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, గ్రౌండ్కి వెళుతున్నాం, అక్కడ పరిస్థితులు ఏంటో మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ రియాక్షన్ కూడా మనం ప్లే చేస్తున్నాం, ప్రభుత్వ వర్షన్ వినిపిస్తున్నాం. ఎక్కడా వన్ సైడ్గా వెళ్తున్న పరిస్థితి లేదు. ఎగ్జాక్ట్లీ ఇది ఒక్కటే ఈ వార్త కథనాలనే కాదు, గతంలో మల్లారెడ్డి చేసిన కామెంట్స్ కూడా మనం ప్రసారం చేస్తాం. అవును, తర్వాత ఆయన ఎన్నికల సందర్భంలో ఆయన కొడుకుని భద్రారెడ్డిని తీసుకొస్తాడంటే ఆ వార్త కూడా ఆర్టీవీ
చాలా పెద్ద ఎత్తున దాన్ని ప్రసారం చేసింది, దానికి ఆ స్పేస్ ఇచ్చింది, ఆ న్యూస్ స్పేస్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ను కలిశారు, అది కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా వేం నరేందర్ రెడ్డిని కలిశారు, దానికి సంబంధించిన వార్తా ప్రసారాలను కూడా మనం ప్రసారం చేశాం. సో ఎక్కడ ఉన్నది ఉన్నట్టు, జరుగుతున్నట్టు, ప్రజలు అనుకుంటున్నట్టు, యాజ్ ఇట్ ఈస్ ప్రజలు అనుకున్నదే మనం ప్రసారం చేసాం. ఎక్కడ కూడా RTV సొంత ఎజెండాతో ముందుకు వెళ్ళింది లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు పెద్ద స్థాయిలో మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అల్లుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, విద్యా సంస్థలను నడుపుతా ఉన్నారు. అనేక ఆరోపణలు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గతంలో ఈయన పైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి ఉన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంత కళ్ళకు కట్టినట్టు జరుగుతా ఉంది. బుల్డోజర్లు తీసుకెళ్లి బిల్డింగ్లు కూలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా మరిన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ మైనపల్లి హనుమంతరావు కూడా ఆయన మీద మీడియా సమావేశం పెట్టి ఆయన మాట్లాడారు, అది చూపించాము. ప్రజలు చెప్తున్నటువంటిది అది చూపించాము. అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు జనాలకు తెలియజేసేలా అసలు ఏం జరుగుతుందో చూపించాము. అదే విధంగా మల్లారెడ్డి వెర్షన్ కూడా వినిపించే ప్రయత్నం చేశాం ఖచ్చితంగా. సో ఆయన రిజెక్ట్ చేస్తారు. ఇప్పటికైనా కూడా మల్లారెడ్డి మాట్లాడుతుంటే ఇప్పటికీ కూడా ఆయన రియాక్షన్ తెలుసుకోవడానికి వెళ్ళామని అక్కడికి. అసలు ఏం జరుగుతోంది, మీ రియాక్షన్ ఏంటి, మీరు ఎలా మూవ్ ఆన్ అవుతున్నారు, నిజంగా మీ మీద వస్తున్న వాటికి సంబంధించి అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు కనుక అంటే కనుక ఒక ఎలా వెళ్ళబోతున్నారు ఏంటి అని ఒక రియాక్షన్ తెలుసుకోవడానికి మాత్రం అక్కడికి వెళ్ళింది తప్ప అక్కడ వేరే ఉద్దేశం కూడా అక్కడెక్కడ కనిపించిన పరిస్థితి కదా. ఎందుకంటే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కథనాలు ముఖ్యంగా ఆయనకు సంబంధించి అక్కడ బాధితులే ఆయనకు సంబంధించి ఆరోపణలు కావచ్చు, లేకపోతే బాధితులే మాట్లాడుతున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఖచ్చితంగా మనం వెళ్తాం. కేవలం మల్లారెడ్డి అంశమే కాదు, రేపు ఇంకొక ప్రజా సమస్య ఉన్నా, ఇంకొక నీటి ఎద్దడి ఉన్నా, ఇంకెలాంటి సమస్యలున్నా సమాజంలో అది ఖచ్చితంగా జనాల తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి ఆ సమస్య పరిష్కారం కోసం అధికారులను అడగాల్సి వస్తుంది, అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. లీడర్లను, పొలిటీషియన్స్ ని, ఎమ్మెల్యేలను, మంత్రులని, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రిని కూడా అప్రోచ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, ఆ బాధ్యత మీడియాకు ఉంటుంది. సో దాంట్లో భాగంగా మీడియా రీచ్ అవుతుంది. ఇదే అంశం, ప్రజల భూములని కబ్జా చేశారు, ప్రభుత్వ భూములని కబ్జా చేశారు మల్లారెడ్డి అనేటువంటి ఆరోపణలు కేవలం ఆరోపణలే కాదు, డైరెక్ట్ గా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ అంశం చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేస్తారు, బాధ్యత ఉన్నటువంటి ఉన్నత పదవిలో ఉన్నారు. సో ఆ పదవిని అడ్డు పెట్టుకొని వందల ఎకరాల భూములని, ప్రభుత్వ భూములని, ప్రైవేటు భూములని, కొద్దిమంది భూములని ఆక్రమించుకున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ నిజాలను బయటికి తెలియజేయాల్సినటువంటి అవసరం మీడియా పైన ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే RTV కూడా అప్రోచ్ అయింది, అడిగింది. ఆయన ఈ రకంగా రెస్పాండ్ అయినటువంటి విధానం చూస్తే చాలా తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నట్టు, చాలా స్పష్టంగా కనిపించింది అసహనంతో ఉన్నట్టు. ఎందుకంటే వరుస కథనాలను యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టుగా RTV ప్రసారం చేస్తున్నటువంటి వార్తా కథనాలు మల్లారెడ్డి దృష్టికి, మల్లారెడ్డి టీం దృష్టికి వెళ్లడంతో ఆయన RTV తో మాట్లాడడానికి నిరాకరించినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా మల్లారెడ్డి మాట్లాడతారు అంటే కూడా ఆ మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రసారం చేయడానికి మనం సిద్ధంగానే ఉన్నాం యాజ్ ఏ ఫోర్త్ ఎస్టేట్ మీడియాగా. సో ఆయన దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానం ఆయన కరెక్ట్ గా చేసుకోలేదు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపించింది ఈరోజు మన ప్రతినిధితో ఆయన బిహేవియర్ చూస్తే. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అండ్ జాయినింగ్. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యను అక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తోంది, ఆ సమస్యను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తోంది. మీరు తప్పు చేయలేదు అంటే కనుక మాట్లాడడానికి ఏముంది అని ఒక మాట ఇక్కడ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వం రియాక్ట్ అయింది. అక్కడ భూ ఆక్రమణకు సంబంధించి వాటిని కూలుస్తోంది. దాంతోపాటు అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి, అక్కడ ఏం జరుగుతుందో చూసి ఆ వార్తను సేకరించి వార్తను ప్రసారం చేసేందుకు అక్కడికి గ్రౌండ్లోకి RTV టీం వెళుతోంది. వెళ్ళినప్పుడు నిన్న ఎటువంటి పరిస్థితి జరిగిందో చూసాం. మల్లారెడ్డి అల్లుడు ఫోన్లో బెదిరింపులు దిగిన పరిస్థితి. ఈరోజు మంత్రికి సంబంధించి ఆయన RTVయా మీతో మాట్లాడినట్టు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఒక్కసారి ఈ రోజు ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. మాట్లాడేది అయిపోయింది, మళ్ళీ సపరేట్ మళ్ళీ చెప్పిందే చెప్పాలని నాకు అయిపోయింది, చెప్పేసి కదా.
ఫ్రెండేనా పెట్టేసి మాట్లాడేది ఏంది అయిపోయింది ఇక మళ్ళీ సపరేట్ you to నేనేం మాట్లాడలేదు space. It's our pleasure.